How has your day been? ఈ అమ్మాయి ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడుతుంది? నాకు ప్రాబ్లం ఉంది దీంతో. ఓకే, పని చేశారు, బట్ ఓకే, నెక్స్ట్ చెప్పండి మీ డే ఎలా ఉండింది? ఏంటంటే మీరు ఇంగ్లీష్లో అడిగితే నాకు ఇంగ్లీష్ వస్తుంది. ఓకే, 100% తెలుగులో మాట్లాడదాం ఇప్పుడు. సో చెప్పండి, సో చెప్పండి ఎలా ఉండింది మీ రోజు ఇప్పటిదాకా? పొద్దున్న నుంచి ఏం చేశారు? ఒక కట్అవుట్ విజిట్ చేశారు, హైదరాబాద్కి వచ్చారు, ఇంటర్వ్యూస్ చేశారు. ఆనెస్ట్గా చెప్పాలంటే నిన్న వరకు నేను చాలా షూటింగ్లు స్టక్ అయిపోయి ఉన్నాను. అండ్ పొద్దున్న ఎలా నేను ఫ్లైట్ పడుకుంటానని భయంలో నేను సరిగా పడుకోలేదు. బట్ ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి ఇంత ఎక్సైటెడ్గా ఉంది, ఎందుకంటే ఐఎమ్ హియరింగ్ సమ్ రియలీ అమేజింగ్ థింగ్స్ అబౌట్ 11th Hour. And it is a show which came at a point in my life. It circumstantially was a lot of struggle for me. As much as I was passionate about it, there were a lot of things that were against me, really. And portraying that on screen maybe became easier because of my own journey at that point. So 11th Hour will always be a very na gundeki chala adi deggaru untadi eppudu kuda. And లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి 11th Hour షూట్ చేయాలి ఫస్ట్ థింగ్ వన్ లాక్డౌన్ కమ్స్ అవుట్ అని అనుకున్నాం. అండ్ అది జరిగింది కూడా. ఈవెన్ దో ఐ గాట్ కోవిడ్ రైట్ ఆఫ్టర్, వీ స్టిల్ కంటిన్యూడ్. అండ్ యా, ఐఎమ్ జస్ట్ హ్యాపీ దట్ ఇప్పుడు ఆడియన్స్ దాన్ని హ్యాపీగా రిసీవ్ చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ గైస్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద షో. And yeah, we're here to answer all your questions. Can you hear me? You can. ఏంటంటే ఇప్పుడు వరకు నేను చాలా సినిమాలు చేశాను. సినిమాలో ఉన్న ఒక కమర్షియల్ ఫార్మాట్ పట్టుకుని వెరైటీ ఆఫ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇప్పుడు వరకు చేయగలిగాను. బట్ ఎంత చేసినా అట్ ది ఎండ్ ఫీచర్ ఫిల్మ్స్ విల్ ఆల్వేస్ బి అ డైరెక్టర్స్ మీడియం. ఓటీటీ వచ్చేసరికి వెబ్ షోస్ చేయడానికి అవకాశం వచ్చేటప్పుడు యూ రియలైజ్ దట్ ఇట్ ఈస్ అ మీడియం ఫర్ రైటర్స్ అండ్ యాక్టర్స్ టు రియలీ ఫ్లరిష్. ఎందుకంటే ఒక షార్ట్లో మేము వచ్చి అలా శ్వాసను తీసుకోవచ్చు, మామూలుగా ఆ సినిమాలో ఆ స్పేస్ ఉండదు. ఇట్స్ ఆల్ వెరీ వెరీ కట్ టు కట్. సో క్యారెక్టర్ ఐ కాంట్ సే మీరు ఎప్పుడు ఇలాంటి క్యారెక్టర్ చూడలేదు, మీరు చూసుంటారు. బట్ ఈ క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు నేను దాన్ని ఐ కుడ్ లివ్ ఇట్. ఐ డెంట్ హ్యావ్ టు హరీ అప్ మై ఎక్స్ప్రెషన్స్, ఐ డెంట్ హ్యావ్ టు ఫీల్ థింగ్స్ ఫాస్టర్. సో ఒక రియల్ టైమ్ ఫీలింగ్ అనేది క్లోజ్ టు దాట్ ఫీలింగ్లో పర్ఫామ్ చేయగలిగాను. సో ఫర్ మీ ఇది చాలా కొత్త ఎక్స్పీరియన్స్. ఆల్సో ఈ అమ్మాయి నాకు తెలిసి వరకు ఇస్ ఎ రిప్రజెంటేషన్. అన్ని అమ్మాయి ఇప్పుడు మన సొసైటీలో ఉన్న అన్ని అమ్మాయిలకి ఒక రిప్రజెంటేషన్ లాంటిది ఈ అమ్మాయి. ఆమె లైఫ్ ఏంటంటే షీజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్ అండ్ షీ హ్యాస్ అ బిగ్ ఫ్యామిలీ. బట్ మీరు చూస్తే ఆమె ఎంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా షీ ఈజ్ స్ట్రగ్లింగ్ విత్ పేట్రియార్కీ. అట్ ది ఎండ్ ఆమె లైఫ్లో ఉన్న అందరూ ఆల్ ద మెన్ ఇన్ హర్ లైఫ్, నోబడీ రియలీ థింక్స్ దట్ షీ కెన్ ఫైట్. సో ఐ థింక్ దిస్ ఇస్ అ ప్రాబ్లమ్ దట్ ద సొసైటీ హ్యాస్. అండ్ దాన్ని ఒక వెబ్ షోలో కరెక్ట్లీ ఒక ఎంటర్టైనింగ్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేసేయడం అనేది కుదిరింది. అండ్ ఐ రియలీ థ్యాంక్ ప్రదీప్ గారు అండ్ ప్రవీణ్ గారు అండ్ అల్లు అరవింద్ సార్ ఫర్ బిలీవింగ్ ఇన్ దిస్ స్క్రిప్ట్ అండ్ దిస్ వెబ్ షో అండ్ బ్రింగింగ్ ఇట్ టు ఆహా, విచ్ ఇస్ ప్యూర్ తెలుగు కాంటెంట్. And I always feel very proud. And Telugu content in general is getting better and better by the day. అన్ని లాంగ్వేజెస్ తెలుగు వర్క్ని చూసి ఇంకా అలాంటి వర్క్ చేయాలని అనుకుంటున్నారు. సో ఐ ఫీల్ ఆ బాధ్యత మన మీద ఉంది. అండ్ ఛానల్ లైక్ ఆహా లెట్స్ us explore that. Definitely అండి. అండ్ నాట్ ఓన్లీ దాట్, లైక్ సర్టన్ థింగ్స్ లైక్ there's so many things that as a creative person, certain places you want to say something which you might not be able to say in a feature film, or you want to show something which you might not be able to show in a feature film. So I feel like ఈ స్పేస్లో ఆ చేయడానికి ఒక అవకాశం వస్తుంది. Madam, what was your first feeling when they said that it's a web series? And web series చేద్దాం అనుకున్నప్పుడు మీ ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? జనరల్లీ ఫీచర్ ఫిలిమ్స్ చేశారు కదా ఇప్పుడు దాకా. అంటే డెఫినెట్గా పాస్ట్ 2 years ఒక వెబ్ షో చేయాలని ఉంది నాకు. అండ్ ఇన్ఫ్యాక్ట్ తమిళ్లో కూడా ఒక వెబ్ షో చేశాను.
బట్ ఏంటంటే ఒక మంచి స్క్రిప్ట్ దొరకాలి, మంచి పాత్ర దొరకాలి. ఎందుకంటే లైక్ ఐ సెడ్, బికాస్ వెబ్ షోస్ ఆర్ అండ్ యాక్టర్స్ అండ్ రైటర్స్ మీడియం, ఆ క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ లేనప్పుడు చూడడానికి ఆ ఇంట్రెస్ట్ ఉండదు. ఒక ఎపిసోడ్ నుంచి ఇంకొక ఎపిసోడ్ చూడడానికి మీకు ఆ ఇంట్రెస్ట్ ఉండదు. సో స్క్రీన్ ప్లే కానీ ఆ క్యారెక్టరైజేషన్ కానీ చాలా స్ట్రాంగ్ ఉంటేనే అది అది పట్టుకుంటుంది, లేదంటే అది విల్ నాట్ సర్వైవ్ ఓన్లీ. సో ఫర్ మీ దట్ వాజ్ అ సర్చ్, బట్ వెన్ ఐ read 11th hour script, I was like, okay, this is a good subject that I should attempt, and yeah, now it's in front of you. Sorry, అర్థం కాలేదండి. ఓకే, విషయం ఏంటంటే ఐ ఫీల్ లైక్ I think all actors right now will want to at some point of time explore the web space. ఎందుకంటే ఈ పాండమిక్ ఉండడం వల్ల there is a restriction. అంటే yes, you can go to a film theatre and we want people to go into the film theatre with all safety precautions taken. అయినా చాలా టైం you want to sit at your home and in your convenient space మీకు content చూడాలంటే as an actor I think you have to explore that. And yeah, I think more people will do it, and more people will get opportunities also. వాళ్ళకి deserving opportunities వాళ్ళకి దొరుకుతాయి. బీయింగ్ ఏ బిజినెస్ మ్యాన్, ఫ్రెండ్స్ ఉంటారు, విలన్స్ ఉంటారు. సారీ అండి, మాస్క్ వల్ల మీ వాయిస్. బీయింగ్ ఏ బిజినెస్ మ్యాన్, మామూలు ఈ సినిమా అంతా బిజినెస్, హోటల్ ఫ్రెండ్స్ విలన్స్ అందరూ ఉంటారు. ఫాదర్ని పర్టికులర్గా విలన్ చేసి చూపించారు. I think the idea is to show that you can come from any strata of the society, but problem చాలా బేసిక్గా ఉంటుంది. అండ్ ఇది ఒక రకంగా it's just showing a certain reality, and I feel like it is very valid and very applicable. Social structureలో ఇది చాలా కరెక్ట్గా సెట్ అవుతుంది, అండ్ ఇది అంటే ఏమి అన్రియలిస్టిక్గా కాదు. మీ లైఫ్లో 11th అవర్ లాంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా? సారీ అండి, మీ లైఫ్లో 11th అవర్ లాంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా? ప్రతిరోజు అండి, ప్రతిరోజు అలా ఉంటుంది. ఏదో ఒక టైం వీళ్ళే నాకు ప్రెస్ 11th, అరే చలో వాళ్ళు మనం, అరే చలో మేకప్, దట్స్ 11th hour. మై ఫుల్ లైఫ్ ఓన్లీ 11th hour. యాక్చువల్లీ క్వశ్చన్ చాలా బాగుంది, మీరు కూడా చెప్పండి, లైక్ 11th hour సిచ్యువేషన్ దట్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్. Hi, I'm Vikramaditya. I was based out of Australia for a long time, but I've worked extensively now in Canada. This is my first Telugu project, and what a project. I couldn't have asked for a better start, you know. One of the biggest web series, one of the biggest actors, biggest platforms. I feel like truly thrilled to be here. And speaking about my co-star, I found myself getting nervous acting after a very long time. I'm sure Tamanna has done that to a lot of people when they watch her on screen, but 2 feet away acting in front of her, the butterflies are a little more, but I have a very gracious and a very accommodating actor with me. We sat down, we chilled for a bit, we spoke, we realized we lived down the road from each other in Bombay. So, so we got very comfortable and we started working, and yeah, it just went very well. I had a fantastic team. Praveen sir is just an amazing director. It felt like a truly collaborative effort. I've had an absolutely great time so far in this series. I'm sure it's a start of many, many good things to come. I look forward to speaking to all of you far more often henceforth. 11th hour, 11th hour. Catching the flight, how was that, man? To Vijayawada and then back from Vijayawada yesterday. The traffic here will take getting used to actually. How was it? How was it? We were weaving through traffic. యాక్చువల్లీ నిన్న విజయవాడ ప్రమోట్ చేయడానికి నేను తనే తిరిగి వచ్చేటప్పుడు వి ఫినిష్డ్ వాజ్ లాస్ట్ వి వెంట్ టు అ మాల్. ఒక మాల్కి వెళ్ళాం ఉన్నా. మీ ఫ్యాన్స్ మిమ్మల్ని చాలా అడిగినట్టు చెప్పారు, అండ్ అఫ్కోర్స్ ఇట్ వాస్ గెటింగ్ లేట్. సో తిన అడిగాడు అనమాట రిప్రజెంటేటివ్ని, ఫ్లైట్ ఎప్పుడు అంటే, సార్ 9:30 9:45 సార్, లాట్ ఆఫ్ టైమ్ వీ కెన్ గో. అండ్ దెన్ హీ చెక్, పొద్దున్న ఫ్లైట్ మిస్ అయిన అదే పర్సన్. అయితే నువ్వు మిస్ అయితే పర్లేదు, మేము మిస్ అవ్వలేవు, మాకు మంచి పేరు ఉంది. అండ్ వీ యాక్చువల్లీ రష్డ్, వీ డాష్డ్, అండ్ ఐ థింక్ వీ గాట్ ఇన్ అబౌట్ 2 minutes బిఫోర్ దే వర్ క్లోజింగ్ ద గేట్. సో దట్ వాజ్ 11th hour, మన విక్రమ్ చెప్పే 11th hour. The funny thing was, I was the first one down,
but I had check-in baggage. So they made me go back and forth, back and forth. It looked like I was the first one down, but I would be the one who missed the flight. So that is Life is 11th hour. ultimate 11th hour for us. No, life is 11th hour, no? See, for let's say 10th standard student ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు లాస్ట్ మినిట్ బిట్లు పెట్టుకుంటున్నానంటే అది 11th hour. యూనో హస్బెండ్ వర్క్కి వెళ్ళే ముందు నువ్వు తొందరగా టిఫిన్ ప్యాక్ చేసి పంపిస్తున్నావు అంటే ఇది 11th hour. సో అది ఎంత పెద్ద 11th hour అన్నదే. Is it as small as sending a tiffin box or is it as big as 10,000 crores? ఏంటి డబ్బింగ్ అప్పుడే చూశాను. ఫస్ట్ చెప్తానండి, ఇది నేను చేసిన సెకండ్ వెబ్ షో తెలుగులో. ఫస్ట్ వీ డిడ్ సంథింగ్ కాల్డ్ మన ముగ్గురు లవ్ స్టోరీ ఫర్ రిటన్ బై నందిని రెడ్డి గారు. అండ్ ఐ వెరీ ప్రౌడ్లీ సే దట్ ఇట్ వాస్ ద మోస్ట్ వ్యూడ్ సిరీస్ అట్ ద టైమ్. మోర్ దెన్ 100 million వ్యూయింగ్ అవర్స్ అయితే చేసాం ఆ టైంలో. అండ్ దెన్ సేమ్ ఇన్ స్పేస్ నేను ఒక ఫుల్ టైం కమర్షియల్ హీరోని కాదు. యూనో నా సినిమా రిలీజ్ అవుతే ఇట్లా పోస్టులు పెట్టేసి ఓపెనింగ్ వచ్చేసి అట్లాంటి హీరోని కాదు. అట్ ది సేమ్ టైం ఐ డోంట్ ఫాలో టు మనుషులు తెలుసు చాలా క్వాలిటీ సినిమాలు చేసుకుంటూ రావాలి, ఆ రేస్ కాదు మంది అన్న టైంలో. సో ఐ రియలీ ఫాలో టు ద వెబ్ స్పేస్. ఒక 20 to 25 సిరీస్ స్క్రిప్ట్స్ విన్నాను నేను. బికాజ్ ఇట్లా సడన్గా ఇట్లా జాతర ఓపెన్ అవ్వగానే మొత్తం క్రౌడ్ వచ్చేస్తుంది కదా, గేట్ ఓపెన్ చేయగానే 10 గంటల ముందు వైన్ షాప్ రష్ లాంటిది ఒక రష్ ఉంటుంది కరోనా టైంలో వెబ్ సిరీస్లు చేయడానికి. అండ్ ది ఐడియా వాజ్ టు ఇప్పుడు చేసాము ఇంకొకటి చేయాలి ఎలా ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు ఐ న్యూ దట్ ప్రవీణ్ గారు చేస్తున్నారు, నేను ఇంకా వెతుకుతున్నాను సినిమాలు చేస్తున్నాం. అండ్ దెన్ ప్రవీణ్ గారు తమన్నా గారితో చేస్తున్నారని తెలుసు. ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఆడిషన్కి వెళ్ళాను, ఒక క్యారెక్టర్ ఉంది బాగా అదిరిపోతుంది, నువ్వు ఒక్కసారి ఫోన్ చేసి చెప్పవా, మీ డైరెక్టర్ కదా నీకు బాగా తెలుసు కదా అంటే డెఫినెట్గా అని చెప్పి ఐ కాల్డ్ ది కో డైరెక్టర్. Called and I said, how is it happening? He's like, yeah, Tamanna on board, starting soon, this is what, it's about a book and all. I said, okay, good. Okay, see, this friend of mine is there. Which character is it? There's this character called Peter D. Cruz anta kada. Hey, the character is for you. I said, somebody has to call and tell me. No, Praveen already said it's you. He's put it on the board, already fixed. నీకు ఫోన్ చేస్తారు. ఏమంటే నువ్వు చేస్తున్నావు, నీదే బాగుంటుంది, ఇంకా ప్రవీణ్ గారు చెప్పారు కదా, ఇట్ విల్ బీ కరెక్ట్. And then I came, ఆ రోజు I went and met Praveen sir and he emailed the script. First ఒక 6 episodes రాశారు, 6 episodes email చేశారు. I read it that night. అప్పుడే they just had the version, new version come in and వాళ్ళు కూడా ఏంటంటే ప్రదీప్ గారు రాశారు, మా ప్రొడ్యూసర్ ఉప్పల్పాటి ప్రదీప్ గారు. I finished it at some 1:32 in the night and I started calling these guys. None of them was picking the call. I was like, it's 2 in the morning. No, but I am excited. నాకు పంపించింది రాత్రి 10ంటికి పంపించారు, అది చదవడానికి 2.5 గంటలు పట్టింది బై ద టైమ్ వి ఫినిష్. సో నాకు చదవగానే వాట్ ఐ రియలీ లైక్ దిస్, ఈ పర్టికులర్ ఓకే ఇట్స్ పోర్ట్రేట్ ఫ్రమ్ యునో ఆరాత్రిక రెడ్డి ఉమెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, బట్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ టు బీ టోల్డ్ పొలిటికల్ స్టోరీ ఇన్ టుడేస్ సినారియో. సరేనండి, మనం ఈరోజు ఇప్పుడు ఎలక్షన్లు జరిగాయి చాలా ప్లేసుల్లో, యూనో ద బడ్జెట్ హెస్ కమ్ అవుట్ and then the government is in a place where how are we moving forward economically అంటే చాలా మందికి ఏం తెలుస్తుందంటే ఫర్ ద పబ్లిక్, ఇట్స్ 6,000 crore, ఇట్స్ డన్. వాట్ యాక్చువల్లీ హ్యాపెన్స్ ఇన్ టు ఇట్? ఒక 10,000 కోట్లు ఎందుకు అప్పు అవుతుంది మనం చెప్పడం. ఇప్పుడు మనం ఒక ఇంట్లో ₹1,00,000 అప్పు అయిందంటే చెప్పొచ్చు, నా కొడుకు ఫీజు కట్టాను, మా అమ్మగారికి ఒంట్లో బాగాలేదు. 10,000 కోట్లకి ఏం చేస్తారు? సో దట్ ఐడియా వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. నాకు ఒక నవల్ చదివినట్టు ఉండేది. ఇట్లాంటి కంటెంట్ మనం ఇప్పుడు జనరల్గా వెబ్ సిరీస్ కదా, ఇప్పుడు కరోనా తర్వాత అందరూ అన్ని లాంగ్వేజ్లో చూస్తున్నారు, ఇంగ్లీషు, ఇరాకీ, కొరియన్, అంటార్క్టికన్, ఆఫ్రికన్, అన్ని వెబ్ సిరీస్ అందరూ సబ్టైటిల్స్తో చూసేస్తున్నారు. నాకు చాలా రోజుల నుంచి మనకి ఇప్పుడు ఓకే హిందీలో కూడా కొంచెం రావడం మొదలుపెట్టాయి, నెట్ఫ్లిక్స్లో ఉంది, వేరే ప్లాట్ఫామ్స్లో వస్తున్నాయి. తెలుగుకి ఏంటి ఇంతేనా? లాస్ట్గా లాక్డౌన్ ఒక సిరీస్ వచ్చింది, ఐ రియలీ లైక్ దట్ సిరీస్, సత్యదేవ్ గారు చేశారు అండ్ it had a gripping quality, but you can see that it is made at a particular scale. And then 11th hour is, I really ninna nunchi I'm so calm because the calls that I got, I think we've really done something a lot of people were attempting to do, and it was so classy. నాకు ఆల్మోస్ట్ ఒక ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్ చూసి కొన్ని షార్ట్స్ అయితే దెర్ ఇస్ ఒక సీక్వెన్స్ ఉంది, ఒక మర్డర్ సీక్వెన్స్ లాంటిది, నో స్పాయిలర్స్. నాకు అది చూసినప్పుడల్లా ఇట్ లుక్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ అ మెక్సికన్ సిరీస్, యూనో నార్కోస్ అండ్ ఆల్ యుల్ వాచ్. ఇట్ రియలీ హ్యాడ్ ద పుల్, ద మ్యూజిక్, the tones, right? The tones. I thought being part of something like this is so humbling. అంటే మనం ఇంత పెద్దది అంత సింపుల్గా చేసేసారా? సో కూడోస్ టు యాక్చువల్లీ ద టీమ్, ప్రవీణ్ సత్తార్ గారు అండ్ ముఖేష్. ద రీజన్ ఇట్ లుక్స్ లైక్ దిస్ ఇస్ ముఖేష్, ది సినిమాటోగ్రాఫర్, ద DOP. And one very interesting that I have to tell about Tamanna is,
సి వెన్ ప్రవీణ్ సత్తార్ గారి సెట్ మేమందరం, నేను ఆల్మోస్ట్ ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ లాగే వస్తున్నప్పుడే భయంకరమైన యాటిట్యూడ్తో మా సెట్ మా ఇష్టం మా గురుగారు అన్నట్టు వస్తున్నాను. ఫస్ట్ డే ఒక పెద్ద కాన్ఫరెన్స్ రూమ్లో సీన్ ఉందన్నమాట. తను వచ్చింది, వి జస్ట్ గాట్ ఇంట్రడ్యూస్డ్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ కూర్చున్నారు. ఏదో చెప్తున్నట్టు ఒక చిన్న లైన్ తడబడింది. నేనేమో ఇక్కడి నుంచి చాలా గొప్ప నటుడిలాగా అది అని చెప్పి ఫినిష్ చేశాను. ప్రవీణ్ గారు అన్ని చూశారనమాట, ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నట్టు. అండ్ షీ వాజ్ వెరీ స్పోర్టివ్. ఓకే 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 32nd డే ఆర్ 31st డే నేను ఎదురుకుండా కూర్చున్నాను. నేను ఇలా చెప్తుంటే నేను మర్చిపోయాను, నేను చెప్పాల్సిన మొత్తం తను చెప్పింది. కెన్ ఐ హ్యావ్ అ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దిస్ ప్లీజ్? బికాజ్ ద వే షీ జస్ట్ వెంట్ ఇన్ టు ఇట్. మధ్యలో కరోనా, అసలు ఆ క్యారెక్టర్కి ఏమవుతుందో అదంతా తనకు జరుగుతుందనమాట. కరోనా అని చెప్పారు, షీ కేమ్ బ్యాక్, స్పిరిట్స్ వర్ వెరీ లో. ఎలా షూట్ చేయాలి ఏంటి, సమ్ మోటివేషన్ టు పుల్. అసలు పాపం చాలా కష్టపడ్డారు. అండ్ I'm usually very critical about, I like to watch a lot of work and criticize. This is what we actors do, no? But we don't tell outside. So, నాకు షో చూసినప్పుడు I think it's one of your best performances, first of all. And second thing is, almost towards the end, there's one particular portion that చెప్తున్నా మీతో, అప్పటికి ప్రెస్ మీట్ స్టార్ట్ అయిపోయింది. అందరినీ చూస్తూ వస్తారు, లాస్ట్గా నాన్నగారిని చూస్తారు. నాన్నగారు చూసినప్పుడు వెనకాల ఉన్న మీరు చూసారు కదా, వెనకాల ఏం జరిగింది, మదర్ వాయిస్ అంతా జరిగింది. ముందేంటంటే ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క వాట్ ఇమోషన్ షీ హ్యాస్ టువర్డ్స్ దెమ్. ఆ నాన్నగారి దగ్గర వచ్చినప్పుడు మాత్రం కోపం లేదు, గెలిచానన్న అహంకారం లేదు. షీఈ్ జస్ట్ గెలిచిన 1 year anniversary. There was just one expression which was a helpless child. I think that was a very golden expression. I don't know if see, those are moments which you can't act, it just comes from inside. And it was one very good moment. I think it's one shot that you can really put out as your see what, yeah. So Tamanna, yeah, you've proved us wrong once again. You've shown that it's another feather in your cap, in your hat. It's, you can dance and sing and like go blaze out. So congratulations on that. I just please take me with absolute humbleness and also the man's wandering. So what I'm saying is absolutely true. Is that there is nothing called big cinema. It's good cinema. So if your cinema is good, it becomes big. Nobody starts off making anything big. It always starts with the intent of making something good. Bahubali కావచ్చు, లేదంటే టుడే ఈ అటెంప్ట్ అనేది మేము బిగ్గెస్ట్ అంటున్నాం, నాకు కూడా తెలియదు ఎందుకు. బట్ ఐ నో ఒక మంచి కథ, ఒక మంచి సెటప్, బెస్ట్ టెక్నీషియన్స్, బెస్ట్ ఎవ్రీథింగ్తో చేసాం కాబట్టి యా. అండ్ ఐ థింక్ ఈ టైమ్స్లో ఒక ఆర్టిస్ట్ కానీ ఒక క్రియేటివ్ పర్సన్కి ఒకే ఒక ఆలోచన ఉండాలి, అండ్ దట్ ఈస్ జస్ట్ టు డూ గుడ్ కాంటెంట్. అది బాగుంటుంటే ఆటోమేటిక్గా ఆడియన్స్కి నచ్చుతుంది, అండ్ గాడ్ విల్లింగ్ అది బిగ్ కూడా అవుతుంది. 100% అండి. I think right now I think the lines are blurring. Web show కానీ films కానీ, now it's only content. Even మేము సోషల్ మీడియా మీద లోడ్ చేసిన 10 seconds కున్న క్లిప్ కూడా ఒక కాంటెంట్ పీసే. బికాజ్ టుడే ఒక ఆడియన్స్గా మా అటెన్షన్ స్పాన్ బాగా మారిపోయింది. వీ వాంట్ టు సీ సమ్టైమ్స్ 15-second content, sometimes we want to see 1 minute content, sometimes we want to see 1 hour content, and sometimes we want to see 5 hours content. So because the consumption has changed, oka actor ga we have the chance to present ourselves in different formats. So formats vera kavachu, but the intention is to create entertaining pieces of content. Almost 5 films are lined up for release అండి. 5 సినిమాలు మీ లైన్లో ఉన్నాయి రిలీజ్ కావడానికి. Yes, Andy. After this, I have CT Mar coming out. Then I have Maestro. Then I have Gurtunda Sita Kalam. Then I have F3. And then there's November Story, అది ఒక తమిళ వెబ్ షో. అండ్ ఇంకొక సినిమా చేస్తున్నా, అది ఇంకా అనౌన్స్ అవ్వలేదు. బేసిక్లీ 2021 తన పేరు మీద రాయించేసుకున్నానని చెప్తున్నారు అంతే. saying you've registered 2021 on your name. నో అంత సీన్ ఏం లేదు. జస్ట్ మామూలుగా అంటే లాక్డౌన్లో ఎంత చిల్ చేసాం కాబట్టి ఇప్పుడు చలో కొంచెం పని చేద్దాం అని అనుకున్నాం. దట్స్ అబౌట్ ఇట్. తమిళ్లో కూడా ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు. అవునండి, అది హాట్స్టార్కి ఐ డిడ్ అ వెబ్ షో, అండ్ హోప్ఫుల్లీ దట్ విల్ కమ్ అవుట్ సూన్.
Yes, for me, this entire team is very special. Like, I remember, because I had corona and we lost a lot of time. We lost 3 weeks. ఒక షెడ్యూల్ పెట్టిన తర్వాత 3 weeks దాని నుంచి తీసుకుంటే అసలు ఏం టైం మిగలదు. సో బట్ ఇన్ సమ్ రికార్డ్ టైమ్ వీ షార్ట్ ఇట్. ఐ థింక్ ఇట్ వాజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రవీణ్ గారుస్ క్లారిటీ అండ్ ఆయనకున్న విజన్ కాబట్టి అది కుదిరింది. అండ్ ఆనెస్ట్గా చెప్పాలంటే సెట్లో గుడ్ మార్నింగ్ తప్ప ఇంకా మేము మాట్లాడలేదు యాక్చువల్లీ. డైలాగ్ ఏముంది, ఏం చేయబోతున్నాం, ఆ డిస్కషన్లోనే ఆ టైం గడిచిపోయింది. బట్ రైట్ ఆఫ్టర్ వీ ఫినిష్, ఐ థింక్ ఇట్ వాజ్ దివాలి డే, just the night before Diwali. Night before Diwali. Night before Diwali. Praveen Garu and we all, Adit, everyone, we all got together because we were like, we've not spoken to each other. Like, we don't know who we are. We are just like people at work and we just do our work and we go. So the first time we actually time spent chesam okorko. And we had such a blast that I feel really happy that, yeah, definitely I can pick up on these people and, you know, meet them as friends. So it's been a great journey. I really want to add to that. Actually, నేను చాలా మంది చేయలేదు, పేర్లొద్దు, అసలు రిప్లై కూడా చేయలేదు. తనకు ఒక మెసేజ్ పెట్టాను. మెసేజ్ పెట్టి తర్వాత వీ హ్యాడ్ అనదర్ ప్లాన్ అండ్ వీఆర్ పుషింగ్ ఇట్. షీ వాజ్ సో స్వీట్. వెంటనే పోస్ట్ చేశారు, నేను ఎప్పుడు చేయాలి ఏంటి, థ్యాంక్ యూ సో మచ్ అగైన్ ఫర్ దాట్. యూనో అంటే ఎదగాలి. ఎందుకు తను వై ది స్టార్డమ్ అంటే, ఓకే టాలెంట్ అందరికీ ఉంటుంది, ఎక్కువ తక్కువ ఉంటాయి. మనం ఎంత మిగతా వాళ్ళని రెస్పెక్ట్ చేస్తాం, వాళ్ళకి ఎంత విలువ ఇస్తాం, దాని గురించి మనం నిజంగా కేర్ చేస్తున్నాం లేదా అన్నది ఆ మనిషి తత్వం. అదే ఒకరిని గెలవడానికైనా ఎదగడానికైనా సంతోషం పడడానికైనా పెడుతున్నాను. పెద్ద ఎగ్జాంపుల్. యూనో షీ ఈజ్ క్వైట్ అన్ ఇన్స్పిరేషన్ దట్ వే. అంటే నేను ఇప్పుడు చేశాను మోసేస్తున్నాను అని కాదు, షీ ఇస్ రియలీ గుడ్ ఫ్రెండ్ అండ్ ఐ థింక్ షీ ఈజ్ ఆల్ దాట్. యాక్చువల్లీ 45 days చేద్దాం అనుకున్నామండి. ద ప్లాన్ వాస్ టు డూ ఇట్ ఇన్ అబౌట్ 45 days. ప్రవీణ్ గారు ర్యాప్డ్ ఇట్ ఇన్ 33 days. 33 to 34 daysలో ఫినిష్ చేసేసారు, చేయాల్సి వచ్చింది. అండ్ ప్రవీణ్ గారు ఇస్ వెరీ ఫాస్ట్. అండ్ ఆయన ఇంతకుముందు ఇంటర్వ్యూలో ఒక 2 రోజుల ముందు చెప్పింది ఏంటంటే, ఐఎమ్ ఫాస్ట్ బట్ ముఖేష్ వాజ్ ఫాస్టర్ దెన్ మీ. ఐ హ్యాడ్ టు రియలీ కీప్ అప్, యూనో, ఫర్ వన్స్ ఐ కుడ్, సంబడి వాజ్ థింకింగ్ లైక్ మీ. సో ఆ డ్యూ చాలా బాగా వర్కౌట్ అయిందండి ఫర్ అస్ టు షూట్. అండ్ ప్రదీప్ ఉప్పలిపాటి గారు ప్రొడ్యూసర్, ప్రతిరోజు ఆయన సెట్లో ఉండేవారు బికాస్ ఆయన రాశారు కాబట్టి. అండ్ ప్రతి విషయం, ఒక టిష్యూ పేపర్ వచ్చిందా నుంచి సెట్కి ఎవరు వచ్చారు ఏంటి గో త్రూ ఆయన పక్క నుండి చూసుకున్నారు. సో ఇట్ వాజ్ అ గ్రేట్ టీమ్ ఎఫర్ట్. అండ్ ఆర్ట్ డైరెక్షన్ యాక్చువల్లీ ఇట్ ఈస్ అ వెరీ టఫ్. అంటే ఇన్ని మీరు చూసుంటారు, అన్ని సెటప్స్ ఉంటాయి. దెర్ ఇస్ ఢిల్లీ, దుబాయ్, లండన్, దెర్ ఇస్ హర్ హోటల్, వేరే వాళ్ళది, అది ఇది, ఇన్ ఆల్ దీస్ ప్లేసెస్ టు కైండ్ ఆఫ్ ఫిగర్ ఇట్ అవుట్. ఎస్పెషలీ దెర్ ఇస్ వన్ సీన్ వేర్ మీ మదర్ని కలవడానికి వస్తారు లాస్ట్లో. బ్యాక్గ్రౌండ్లో ఒక లంగ్స్ ఫోటో, ఇట్లా హార్ట్ బ్లీడ్ అవుతూ ఒక చిన్న పిక్చర్ ఉంటుంది. చూస్ ఇట్ సెట్స్ ద మూడ్ సో మచ్. నాకు ఆ పిక్చర్ చూడగానే యూనో ఇట్ హర్ట్. సో ఎవ్రీబడి హ్యాస్ పుల్ టుగెదర్. అండ్ ద కాస్ట్యూమ్స్ బాగున్నాయి కదా. ఐ రియలీ లైక్ హౌ ఐ లుక్డ్ ఇన్ ఇట్. ఐ థింక్ ఇది నేను చూపించిన స్టోరీ కార్పొరేట్ వరల్డ్ గురించి, బట్ ఇది ప్రతి ఇంట్లో ఉంటుంది, ప్రతి ఇండస్ట్రీలో ఉంటుంది. సో ఇట్స్ సర్టన్ టైమ్స్ ఇట్స్ a lot and certain times it's less. It's unspoken. But ilanti story gives us a chance to present it and to portray that problem and the emotion. So yeah, 100% undi kabatti idi మేము చెప్పగలుగుతున్నాం. అది చాలా సీక్రెట్ అండి, I చెప్పకూడదు. have no clue what to answer to that. See, definitely if they've given me whatever they've given me, I must be worth it. So Okay, so Vikram, would you like to tell us about your experience working with Praveen? In Bombay for a Hindi project for Pradeep sir, our producer. He asked me to audition for this. So I auditioned for this. He's like, yeah, we're all happy. Talk to Praveen sir. So it was meant to be like one hour meeting. 15 minutes we realized we're both on the same wavelength. We just spent the rest of the time talking about movies, this, that, and whatnot. What I realized is he's a very diligent person. He knows the back to front of the script, the character. I think it comes from the fact that he himself is a writer. He himself does his own screenplays. I think this is the first project where he has not written the story himself, right? Yeah. So he has an inside, in-depth knowledge of a writer, and he is also at the helm of the project. So for me, it helped a lot. The major thing that comes afterwards is, even though he is the director, you know, it is his project. He never made you feel like that.
I felt with him, it's a truly collaborative effort. I mean, which is what it is at the end of the day. Cinema is a collaboration between many, many technicians. A director is the head, but he never made you feel that way. He's a very comfortable person to work with. He's very accommodating. Whatever you can do, because of that, he will bring out the best, even better in you. So I think I'm truly privileged to have been able to work with him. And I think this will set me up for a very big leap in the Telugu industry, God willing. And in a big way, thanks to him. ఈ రూమ్ తప్ప ఈ హోటల్లో అన్ని చోట్లలో మేము షూట్ చేస్తాం. సో ఇప్పుడు అది కూడా కవర్ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ ద్వారా అది కూడా కవర్ అయిపోయింది కాబట్టి ప్రశాంతంగా ఉంది. బట్ థ్యాంక్ యూ Trident for letting us use your space and of course giving us a lot of safety precautions and a lot of convenience because our time లో షూట్ చేయటం అనేది it was just post lockdown. So it was really hard to shoot at that point of time, but వాళ్ళ వల్ల ఇది కుదిరింది. So thank you. This is a subject that I thought was very universal, but yes, I'm working on something in Hindi. అది ఇంకా అనౌన్స్ అవ్వలేదు, but చాలా త్వరలో అది అనౌన్స్ అవ్వబోతుంది.